So, Hare Krishna devotees, welcome all of you. Today is our first session, first training session in our Gita Values program. So, Hare Krishna Santosh Prabhu, Hare Krishna Bhaskar Prabhu. Hare Krishna Prabhu. Hare Krishna. So, it is very nice that you all have come for volunteering. సో మనందరం ఫోక్ లైఫ్లో సో మంచి విషయాలు అవి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు వచ్చేసి మనం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి బోధించే సర్వీస్ అనేది తీసుకోబోతున్నాం అనమాట, మన చుట్టూ ఉన్న వాళ్ళకి. ఓకే, కాబట్టి ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకుంది ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ కొంచెం రిఫ్రెష్ చేసుకుని, అలాగే కొన్ని కొత్త విషయాలు వాటితో పాటుగా ఈ శ్లోక రిసైటేషన్ అంటే భగవద్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 2-3 సార్లు మనం అభ్యాసం చేస్తే మనకి మంచిగా అర్థమైపోద్ది అనమాట, ఎలా ఉచ్చరించాలి ఏంటనేది. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ కంటిన్యూస్ ప్రాక్టీస్. శ్లోకాలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ ద నైస్ సర్వీస్ బై విచ్ వీ కెన్ ప్లీజ్ శిల ప్రభుపాద. నాట్ ఓన్లీ దట్, సో బట్ ఇన్ కేస్ ఇఫ్ వీ ప్లీజ్ శిల ప్రభుపాద, so automatically the purpose of our life will be fulfilled. So the secret in spiritual life is just to please a spiritual master, ante అయిపోయింది. So yasya prasadat bhagavad prasado. So we'll start our session with the pranam mantras. So Bhaskar Prabhu, you can unmute your mic and please repeat after me. Yes, Bhaskar Prabhu, you can please unmute your mic. సో ప్రణమ్ మంత్రాలు వచ్చేసి నేను చాట్లో పోస్ట్ చేశాను. సో ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవింద్ కి జై జై చెప్ప నితాయ గౌరవంకి లక్ష్మీ నరసింహస్వామికి విశ్వగురు శిల ప్రభుపాదికి నితాయ గౌరవమనంది. హరి హరి బోల్. హరే కృష్ణ డివోటీస్, నౌ వి విల్ స్టార్ట్ అవర్ సెషన్. సో మన ఫస్ట్ సెషన్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ భగవద్గీత. ఓకే, సో నేను ప్రజెంటేషన్ అనేది ప్రొజెక్ట్ చేస్తాను, దయచేసి చూడండి. సో హరే కృష్ణ ప్రభుజీ, ప్లీజ్ కన్ఫర్మ్, మీకు ప్రజెంటేషన్ కనపడుతుంది కదా? Yes, Prabhu. ప్లీజ్ కన్ఫర్మ్. సో ఇప్పుడు ప్రజెంటేషన్తో పాటుగా మనం ఇంతకుముందు నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గుర్తు చేసుకునే ఒక రకమైన ప్రాక్టీస్ మనం చేస్తాం అన్నమాట. అయితే ఒక రిక్వెస్ట్ వచ్చేసి,
మన సెషన్ జరుగుతున్న ప్రతిసారి మీరు ఒక బుక్ పెట్టుకుని పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవాలన్నమాట. మీరు నోట్స్ మీరు మీరు రాసుకున్న నోట్స్ వచ్చేసి యూ నీడ్ టు టేక్ ఏ ఫోటో అండ్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. సో ప్రతిరోజు వచ్చేసి ఒక 2 క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఒక 15 రోజులు. ఒకటి వచ్చేసి ఈవినింగ్ 7 to 8 క్లాస్ ఒకటి. రెండోది వచ్చేసి మనం గ్రూప్లో ప్రొపర్ లెక్చర్ ఒకటి పోస్ట్ చేస్తాం. అది మీకు వీలున్న సమయంలో వినేసి మీరు అది వింటున్న సమయంలో నోట్స్ రాసుకోవాలన్నమాట. నోట్స్ రాసేసుకుని దాన్ని పోస్ట్ చేయాలి. ఆల్రెడీ ఒక మాతాజీ పోస్ట్ చేశారు మన వాలంటీర్. కాబట్టి మీరు రేపు పొద్దున మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు ప్రొపర్ లెక్చర్, అది ఎక్కువ సమయం కూడా ఉండదు, ఒక అరగంట ఉంటుందన్నమాట. సో గురుముఖత మనం కొన్ని విషయాలు వినడం అనేది ఖచ్చితంగా అవసరం. అందుకనేసి కొన్ని టాపిక్స్ సంబంధించి మనం ఈ లెక్చర్స్ అనేవి కొన్ని సెలెక్ట్ చేసాం. వాటిని తప్పకుండా వినండి, అలాగే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మన క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా పీపీటీలో ఉన్న పాయింట్స్, క్లాస్లో ఉన్న పాయింట్స్ దయచేసి మీరు నోట్బుక్లో నోట్ చేసుకుని క్లాస్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు పోస్ట్ ఇన్ ద గ్రూప్ అనమాట. సో ఆ రకంగా మనం క్లాస్లో విన్నవి మనకి ఖచ్చితంగా గుర్తుంటాయి అనమాట, ఇఫ్ వి రైట్ నోట్స్. ఓకే. సో విల్ స్టార్ట్ ద సెషన్. సో ఇంట్రడక్షన్ టు భగవద్గీత ఈజ్ అవర్ ఫస్ట్ సెషన్. సో మిగిలిన వాలంటీర్స్ ఈలోపు జాయిన్ అవుతారు. సో భగవద్గీత గురించి మనకి తెలిసిన విషయం ఏంటి? సో భగవద్గీత వచ్చేసి ఇట్ వాజ్ స్పోకెన్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్. సో దీని గురించి ముందుగా చెప్పాలంటే, సో కౌరవులు పాండవులు ఇద్దరు యుద్ధం చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే యుద్ధం జరగబోతుంది కాసేపట్లో అనే పరిస్థితిలో అర్జునుడికి వచ్చేసి మరి ఈ జాలి దయ అనేవి ఆయన ఆవహిస్తాయన్నమాట. దానివల్ల ఏంటంటే మరి కేవలం రాజ్యం కోసం, రాజ్య సుఖాల కోసం ఇప్పుడు ఇంతమందిని చంపడం అవసరమా అనే ప్రశ్నని భగవంతుడు ముందు పెడతాడు. మరి అర్జునుడికి ఈ రకమైన భావన రావడానికి కారణం ఏంటి? ఎదురుగా ఉన్నదంతా వాళ్ళ సోదరులు కౌరవులు. మరి ఒకరినొకరు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ మరి చూసుకుంటే వాళ్ళు బంధువులు అవుతారు. అలాగే యుద్ధంలో ఎదురుగా ఉన్నది ఎవరు? అర్జునుడు గురువు గారు ద్రోణాచార్యులు కావచ్చు. అలాగే అర్జునుడి తాత ఎవరు? భీష్మ పితామహులు కావచ్చు. ఈ రకంగా అర్జునుడి చేత గౌరవింపదగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి ఎదురుగా ఉన్న పక్షంలో ఉన్నారనమాట. అంటే వాళ్ళతో అర్జునుడు ఎదురుపడాల్సిన పరిస్థితి. ఇది అర్జునుడి పరిస్థితి అనమాట. సో ఈ విషయంగా వచ్చేసి ఆయన బాధని కృష్ణుడి ముందు పెడతాడు. మరి ఈ యుద్ధం నాకు చేయాలని లేదు, కేవలం రాజ్యం కోసం ఇంతమందిని చంపి, అలాగే నేను ఎవరినైతే గౌరవించాలో అలాంటి వాళ్ళని కూడా హింసించి లేదా అలాంటి వాళ్ళని కూడా చంపి అలా పాపంతో కూడుకున్న రాజ్యం నాకు వద్దు. దీనికి బదులు ఇవన్నీ వదిలిపెట్టేసి నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానని చెప్పేసి అంటాడు. ఎవరు? అర్జునుడు. అయితే అసలు తపస్సు లక్ష్యం ఏంటి? అడవికి వెళ్ళి ధ్యానించడం కావచ్చు, తపస్సు చేసిన దాని లక్ష్యం ఏంటి? భగవంతుని తెలుసుకోవడం లేదా భగవంతుడి దర్శనం కోసం చేస్తారు తపస్సు అనేది. మరి అలాంటిది మరి తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యే భగవంతుడు పక్కనే ఉన్నాడనమాట. మరి భగవంతుడిని పక్కన పెట్టుకుని భగవంతుడు చెప్పింది చేయడం మానేసి భగవంతుడు పక్కన ఉండగా అడవికి వెళ్ళి మళ్ళీ భగవంతుడి కోసం తపస్సు చేయడం అనేది ఒక అర్థం లేని విషయం. మరి అర్జున్ లాంటి మహాభక్తుడు ఈ రకంగా కాసేపు ఇలా మాయకు లోనవడం అనేది శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పడానికి, మనందరికీ చెప్పడానికి సో కృష్ణుడు చేసిన చిన్న లీల అనమాట. సో అంతకుమించి ఇంకేం లేదు. సో అర్జునుడు ద్వారా ఈ భగవద్గీత సందేశాన్ని మొత్తం మనుషులందరికీ తెలియజేయడానికి. సో భగవద్గీత అనేది మత గ్రంథం కాదు, అది మనిషి అనే ప్రతి ఒక్కడికి, వాడు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, చివరికి నాస్తికుడికైనా సరే వాడి జీవితానికి కూడా భగవద్గీత ఆధారం. కోర్స్ ఎవరైనా ఒక నాస్తికుడు భగవద్గీతని కొంచెం చిత్తశుద్ధిగా చదివితే, భగవద్గీతని తెలుసుకునే పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఇంకా భగవద్గీత గ్రంథం అనేది ఏదైతే ఉందో దాన్ని పఠించడం పూర్తయ్యేసరికి ఇంక వాడు నాస్తికుడిగా మిగలడు. సో భగవద్గీత ప్రభావం అలా చూపిస్తుంది. ఓకే. సో మరిన్ని విషయాలు
మనం ప్రజెంటేషన్లో తెలుసుకుందాం. సో దిస్ presentation is dedicated to our spiritual master, His Divine Grace AC Bhaktivedanta Swami Prabhupada. సో మన గురువు గారి గురించి మనకి చాలా బాగా తెలుసు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. సో ఈరోజు మన ఎజెండా సో భగవద్గీత ప్రాక్టికాలిటీ గురించి అర్థం చేసుకోవడం, అలాగే భగవద్గీత తెలుసుకోవడానికి ఎవరు అర్హులు అనేది ఈరోజు మనం చర్చిద్దాం. అలాగే భగవద్గీత గురించి మిస్కన్సెప్షన్స్ అంటే అపోహలు, వాటిని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో మరి ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర మనం ఏం చూసాం? అర్జునాస్ బివిల్డర్మెంట్. అంటే అర్జునుడు వచ్చేసి మరి ఈ ఆయనలో ఈ జాలి దయ అనే లక్షణాల మూలంగా మరి యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడనమాట, సంశయిస్తాడు. మరి అర్జునుడి పరిస్థితి ఏంటి? భగవద్గీత వినడానికి ముందు సో 1.3 ఏం చెప్తుంది? ఐఎమ్ ఎనేబుల్ టు స్టాండ్ హియర్ ఎనీ లాంగర్, అంటే నిలకడగా నిలబడలేని పరిస్థితి. ఐఎమ్ ఫర్గెటింగ్ మై సెల్ఫ్, నన్ను నేను మర్చిపోతున్నాను. మై మైండ్ ఈజ్ రీలింగ్, మనసు అస్సలు కుదురుగా లేదు. ఐ ఫోర్సీ ఓన్లీ విల్, ఈ రకమైన యుద్ధం చేయడం వల్ల పాపం మూట కట్టుకోవడం తప్ప నేను సాధించేది ఏం లేదనిపిస్తుంది. దానికి అర్జునుడు చెప్పేది ఏంటి? ఇప్పుడు వీళ్ళందరినీ నేను చంపేస్తాను, వాళ్ళ కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ భర్త లేని వాళ్ళు అవుతారు. మరి భర్త లేని స్త్రీలు మరి సమాజంలో అలా ఉంటే వాళ్ళు పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. మరి భర్త లేని స్త్రీకి రక్షణ ఉండదు. మరి లేనప్పుడు ఏ రకంగానైనా వాళ్ళని మరి అలాంటి స్త్రీల్ని ఎవరైనా చెరపట్టే అవకాశం ఉంది. దాని మూలంగా మరి అనవసరపు సంతానం, అనవసరపు జనాభా మరి సమాజంలో పెరిగితే దానివల్ల ఉత్పాతం వస్తుంది. ఆ రకంగా యుద్ధం వల్ల పూర్తిగా చెడు మాత్రమే జరుగుతుంది అని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మరి కృష్ణుడి నుంచి భగవద్గీత విన్న తర్వాత మరి అర్జునుడు ఏం చేశాడు? సో ముందు కృష్ణుడు అర్జునుడు ఇంటికి వెళ్ళనిచ్చాడా? లేదు. మరి అర్జునుడి శత్రువులు ఏమైనా మార్చాడా? లేదు. మరి యుద్ధరంగాన్ని ఏమైనా మార్చాడా? లేదు. ఓకే, సో అది పరిస్థితి. నెక్స్ట్ మరి అర్జునుడిని పక్షం ఏమైనా మార్చాడా? పాండవుల వైపు పోరాడుతున్న అర్జునుడిని కౌరవుల వైపు ఏమైనా పెట్టాడా? అది లేదు. లేదా అర్జునుడిని సరే నాయన ఇప్పుడు యుద్ధం అది వద్దంటున్నావు కాబట్టి మరి వేరే వృత్తిని చూసుకో అని చెప్పాడా? లేదు. పోనీ సరే ఒక పని చేయి, నీకు యుద్ధం చేయడం అంటే పాపం అనిపిస్తుంది కదా, నువ్వు పక్కన కూర్చొని నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడా? లేదు. మరి కృష్ణుడు ఏం చేశాడు? భగవద్గీత సందేశాన్ని ఇచ్చాడనమాట. ఎవరికి? అర్జునుడికి. మరి భగవద్గీత సందేశం ఇచ్చిన తర్వాత అర్జునుడు ఎలా మారిపోయాడు? సో 18.73 ఇందులో అర్జునుడు ఏం చెప్తున్నాడో మనం విందాం. ఏది? భగవద్గీత మొత్తం విన్న తర్వాత ఐఎమ్ నౌ ఫామ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డౌట్. ఇప్పుడు స్థిమితంగా ఉన్నాను, అలాగే నాకు వేరే డౌట్స్ అనేవి లేవు. ఇంకా నీ మూలంగా, నీ దయ వల్ల నాకు నా స్మృతి అనేది తిరిగి వచ్చింది. తర్వాత మై ఇల్యూషన్ ఈజ్ నౌ గాన్, అంటే ఇక నన్ను భ్రమపరిచే విషయాలు లేవు, భ్రమలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. ఐఎమ్ ప్రిపేర్ టు యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట అర్జునుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వచ్చేసి భగవద్గీతని మనం గురువుగారి ద్వారా నేర్చుకుంటే, మన గురువుగారైన ప్రభుపాదుల వారి ద్వారా మనం నేర్చుకుంటే మరి అర్జునుడు ఏ స్థితి అయితే పొందాడో మనం కూడా అదే స్థితిని పొందొచ్చు. అంటే మరి అందరూ చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మన జీవితాన్ని భగవంతుడికి సరెండర్ చేసేయాలి, భగవంతుడి దగ్గర శరణాగతి అయిపోవాలంటారు. మరి భగవంతుడి దగ్గర శరణాగతి అవ్వాలన్నా, భగవంతుడు చెప్పింది మనం చేయగలగాలన్నా దానికి భగవద్గీత జ్ఞానం అవసరం. ఎందుకంటే సాక్షాత్తు అర్జునుడు లాంటి మహాభక్తుడికి కూడా భగవద్గీత జ్ఞానం పడిన తర్వాతే భగవంతుడు చెప్పింది చేయడానికి సన్నద్ధమయ్యాడు అనమాట. అలాంటిది మనం అర్జునుడు అంత పెద్ద భక్తులం కాదు. మరి చాలామంది ఇప్పుడు బయట మనం ప్రీచింగ్కి వెళ్తే
ఏమంటారంటే నాకు 24 గంటలు మనసులో దేవుడు ఉంటూనే ఉంటాడండి, ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటానని చెప్తారనమాట. జపం చేయమంటే వాళ్ళు జపం అయితే చేయరు. జపం చేయమంటే ఈ రకమైన మాటలు చెప్తుంటారనమాట. ఏమనంటే 24 గంటలు నాకు మనసులో భగవంతుడు తిరుగుతూనే ఉంటాడనేసి. సో దీన్ని ఏమంటారంటే భ్రమ అంటారు. భ్రమ. కారణం కారణం ఏంటంటే కలియుగానికి సంబంధించిన ధర్మం ఏంటి? హరినామం జపం చేయడం. అది మానేసి నేను మనసులో దేవుణ్ణి తలుచుకుంటానంటే దయచేసి అర్థం చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. భగవద్గీత జ్ఞానం లేకుండా, అలాగే శాస్త్రాలు చెప్పిన పని ఏదైతే ఉందో అది చేయకుండా, నాకు మనసులో భగవంతుడు ఉంటాడు, నేను ఎప్పుడు భగవంతుని మర్చిపోను అని ఎవరైనా చెప్తున్నారంటే అది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడమే. అంతకు మించి వాళ్ళ మాటలకి వేరే ఏ విలువ లేదనమాట. ఓకే, సో విల్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఓకే, సో 2 శ్లోకాలు. మొదటి శ్లోకంలో అర్జునుడి పరిస్థితి ఏంటి, చివరి చాప్టర్లో ఉన్న శ్లోకంలో అర్జునుడి పరిస్థితి ఏంటి? నేను అసలు నిలబడలేకపోతున్నాను, నాకు స్థిమితం అనేది రావట్లేదు. మరి చివరిలో అర్జునుడు ఏమంటున్నాడు? ఇక నాకు అనుమానం అనేది లేదు, నేను ఇప్పుడు స్థిమితంగా ఉన్నాను అంటున్నాడు. నన్ను నేను మర్చిపోతున్నాను అన్నాడు ముందు, భగవద్గీత వినడానికి ముందు. తర్వాత నా స్మృతి అంతా తిరిగి వచ్చిందనేసి చెప్తున్నాడు. స్మృతి అంటే మెమరీ. మై మైండ్ ఈజ్ రీలింగ్. మరి మనం ఆందోళనలో ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల ఆలోచనలు అవన్నీ ఏంటంటే దే విల్ బంబార్డ్ అవర్ మైండ్. సో దట్ ఈస్ కాల్డ్ మై మైండ్ ఈజ్ రీలింగ్. మై ఇల్యూషన్ ఈజ్ నౌ గాన్. అంటే ఇక నా భ్రమలన్నీ తొలగిపోయాయి. మనసు భ్రమలో ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయదు. కానీ ఆ మాయ అనే పొర అనేది తొలగిపోయింది అనుకోండి, ఇంకా మనకి అన్నీ స్పష్టంగా ఉంటాయి అన్నమాట. ఐ ఫోర్సీ ఓన్లీ ఈవిల్. ఎందుకంటే మరి మనసు భ్రమలో ఉన్నప్పుడు అంతా చెడులాగే కనపడింది. ఏమని? ఇప్పుడు యుద్ధంలో ఉన్న యోధులందరినీ చంపేస్తే వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లల నాదాలు అవుతారో, దాని మూలంగా మరి ఈ కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్ళు పొల్యూట్ అయితే అనవసరమైన సంతానం సమాజంలో పెరిగిపోద్ది. ఒకసారి అనవసరమైన సంతానం అనేది సమాజంలో పెరిగితే ఇంకంతా పూర్తిగా రావణ కష్టమే వద్దనేసి. సో జీవితంలో వచ్చేసి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తాం అనమాట. ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలా చేస్తే చెడు జరుగుతుంది అనేది. కానీ మన ఆలోచన స్థాయి అనేది ఏదైతే ఉందో అది పరిమితం. మన ఆలోచన స్థాయి పరిమితం. మరి ఒక విషయంలో మంచి జరగాల, చెడు జరగాల అనేది కర్మానుసారం. భౌతిక ప్రపంచంలో కర్మానుసారం ఎప్పుడో నిర్ణయించబడేసి ఉంటుందన్నమాట. అది భౌతిక ప్రపంచం పరిస్థితి అనమాట. కర్మానుసారం మంచి జరగాలంటే మంచి జరుగుద్ది, చెడు జరగాలంటే చెడు జరుగుద్ది. అందులో అర్జునుడు కొత్తగా చేయడానికి ఏం లేదు. కాకపోతే నేను యుద్ధం చేస్తే చెడు జరుగుతుంది అనుకుంటున్నాడు చూడండి, అది సమస్య. మరి భగవద్గీత జ్ఞానం పూర్తిగా తీసుకున్న తర్వాత అర్జునుడికి అర్థమైంది ఇదంతా భగవంతుడి ప్లాన్. ఏంటా భగవంతుడి ప్లాన్? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. భక్తుల్ని రక్షించడానికి, అలాగే దుష్టుల్ని శిక్షించడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భూమి మీద నుంచి తుడిచిపెట్టేయడం మూలంగా ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడం మూలంగా సంభవామి యుగే యుగే. సో దానికోసం భగవంతుడు అవతరిస్తాడనమాట. మరి దుర్మార్గులందరినీ వదిలేస్తే ధర్మం రక్షింపబడుతుందా? రక్షింపబడదు. ఆ విషయం అర్జునుడికి చివరిలో అర్థమయ్యి అర్జునుడు ఏమన్నాడంటే నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి సిద్ధం అనేసి చెప్పాడు. రావణాసురుడు లేకపోతే కంసుడు ఇలాంటి వాళ్ళందరినీ బ్రతకనిస్తే ధర్మం నిలబడుతుందా? నిలబడదు. రావణాసురుడిని కావచ్చు, రావణాసురుడి కోట్ల కొద్ది సైన్యం కావచ్చు, మొత్తాన్ని సమూలంగా అంతం చేయాల్సి వచ్చింది ధర్మాన్ని రక్షించడానికి. కాబట్టి భౌతిక ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్ని సందర్భాల్లో హింస అనేది తప్పదు. ఓకే, సో ఇప్పుడు భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలి. సో భగవద్గీత ఈజ్ ఏ గ్రేట్ మిస్టరీ, బయట వాళ్ళకి మనకు కాదు. కారణం
భగవద్గీత భగవద్గీతను మనకి సులభంగా అయ్యే విధంగా మన గురువు గారైన ప్రభుపాల వారు మనకి ఇస్తున్నారు. బయట వాళ్ళకి ఇట్స్ ఏ మిస్టరీ. కానీ అర్జునుడు అయితే అర్థం చేసుకున్నాడు. కారణం భగవంతుడి నుంచి విన్నాడు కాబట్టి. మనం కూడా అర్థం చేసుకుంటాం. ఎందుకు? గురువు గారైన ప్రభుపాల వారి నుంచి మనం వింటాం కాబట్టి. సో ఏ విధంగా? సో అర్జునుడికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం వర్క్ యాజ్ పర్ లార్డ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ సఖ, భక్త. మరి అర్జునుడు ఎవరో కృష్ణుడికి సంబంధించి భక్తుడు, అలాగే సఖ, అలాగే ఒక మంచి స్నేహితుడు అనమాట. అనసూయ, అనసూయవే. సో కృష్ణుడు ఏం చెప్తాడంటే, నీకు నా మీద అసూయ అనేది లేదు కాబట్టి మరి నేను ఈ జ్ఞానాన్ని నీకు బోధిస్తాననేసి చెప్తాడనమాట. సో అర్జునుడు చూపించిన లక్షణాలు ఏంటి? ప్రపన్నం, సబ్మిషన్ బిఫోర్ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే అర్జునుడు ఏం చెప్తాడంటే, నాకు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు. ఓకే, అంటే నీకు శిష్యున్నయ్యి నువ్వేం చెప్తే అది నేను వింటాననేసి. ఓకే, సర్వం మన్యే. ఇదేంటి? కృష్ణుడు మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అంటే ఇంకా కరిష్యే వచనం తవ, యాక్ట్ యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్. నువ్వేం చెప్తే అది చేస్తాను అనేసి అర్జునుడు చెప్పాడు అనమాట. అంటే భగవద్గీత అర్థం చేసుకోవాలంటే మనకి ఈ లక్షణాలు ఉండాలి. సరే, ఇన్ని లక్షణాల గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క పని చేస్తే సరిపోతుంది మనకు సంబంధించి. ఇదేంటంటే అర్జునుడు, కృష్ణుడు, దేవుడు, భక్తుడు ఎదురెదురుగా ఉన్నారు. సమ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. రకరకాల విషయాలు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కానీ మనకు సంబంధించి మనకు భగవద్గీత స్పష్టంగా అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి? గురువు గారు చెప్పినట్టు 4 నియమాలు పాటించుకుంటూ 16 మాలలు జపం చేస్తూ, మరి గురువుగారు చెప్పే లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో భగవద్గీత మీద అవి వింటే చాలు. మనం ఇన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి మన గురువు మీద భక్తి ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోతాయి. వీటన్నిటిని మీరు నెరవేర్చినట్టే, అంతే. సో మనం మన గురువుగారి మీద భక్తి చూపించాలి. గురువుగారి దయతో మనకు అన్నీ వచ్చేస్తాయి. సో భగవద్గీత గురించి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. మరి తెలియక మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే మరి కేవలం సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ, సనాతన ధర్మాన్ని కావాలని తప్పుపడుతూ నీచంగా మాట్లాడేవాళ్ళు ఇంకొంతమంది. సరే, ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నా, మరి భగవద్గీత గురించి ఉన్న అపోహలు ఏంటని మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటి మిస్కన్సెప్షన్, మెంట్ ఫర్ ఓల్డ్ ఏజ్. సో ఎస్, ఇది మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. మన ఫోక్ బాయ్స్ అందరికీ ఇది అనుభవమే. హరే కృష్ణ మహామంత్రం జపం చేసిన, ఇంట్లో భగవద్గీత పట్టుకున్నా, ఒరే ఇవన్నీ 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత చేసుకోవాల్సినరా, రిటైర్మెంట్ తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు మన ఫోకస్ అంతా డబ్బు సంపాదన మీద ఉండాలి, సంపదను పెంచుకోవాలి, వయసులో ఉన్నావు, అన్ని సుఖాలు అనుభవించాలి. ఈ రకంగా మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం అన్నమాట. మెంట్ ఫర్ ఓల్డ్ ఏజ్ అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత. కానీ అది ఎంతవరకు కరెక్ట్? మరి భగవద్గీత అనేది మరి హ్యూమన్ లైఫ్కి మాన్యువల్ అనమాట. మరి మాన్యువల్ అనేది వస్తువు ఉపయోగించడానికి ముందు చదవాలి. మరి ఇంకో 10 రోజుల్లో వస్తువు పారేస్తున్నాం, లేకపోతే ఒక 2-3 నెలల్లో చనిపోబోతున్నాం అనగా అలాంటప్పుడు చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చాలా తక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇంకా శాస్త్రం భాగవతం చెప్పేది ఏంటంటే, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ. మరి ఈ భగవద్గీతకు సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం అనేది, ఈ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అనేది ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేర్చుకోవాలన్నమాట. 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి. కానీ మనకి జ్ఞానం అంతా ఎప్పటి నుంచి మొదలైంది? శ్రీహరి ప్రభు, మీరు ఫోక్లోకి ఎప్పుడు వచ్చారు? ఏ వయసులో వచ్చారు మీరు? ఓకే. హరే కృష్ణ రవి ప్రభు.
హరే కృష్ణ సార్ హరే రవి కృష్ణ సార్ ఆడిబుల్. ఆడబుల్ సార్. ప్రభుజీ మీరు ఫోక్లోకి ఎప్పుడు వచ్చారు? ఏ వయసులో వచ్చారు? 40 ఇయర్స్. అవును సార్. 40. ఓకే, యా. సో సంతోష్ ప్రభు, మీరు ఫోక్లోకి ఏ ఏజ్లో వచ్చారు? 33. సో అది పరిస్థితి. సో భాస్కర్ ప్రభు, మీరు ఎప్పుడు వచ్చారు మన మూమెంట్లోకి? ఏ ఏజ్లో వచ్చారు? 29. సో నేను 29. ఓకే ఓకే. నేను ఈ మూమెంట్లోకి వచ్చి నేను వచ్చింది ఎప్పుడు 22, 23. కానీ లెక్క ప్రకారం శాస్త్రానుసారం మనం ఈ జ్ఞానం అనేది 5వ సంవత్సరం నుంచి నేర్చుకుని ఉండాల్సింది. అంటే ఇంతకాలం మన జీవితంలో కనీసం ఒక 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, మరి ఈ భగవద్గీత జ్ఞానం తెలుసుకోకుండా వేస్ట్ అయిపోయినట్టు మనకి, శాస్త్రానుసారం చూసుకుంటే. ఓకే, అయినా ఇప్పుడు మనకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే మనం ఆ, విషయాలన్నీ జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు, శాస్త్రానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. అదేంటి కొంచెం ఓపికన్న వయసులోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా మనం మంచిగా నేర్చుకుని మిగిలిన జీవితం అంతా మరి భగవంతుడి సేవలో గడపాలన్నమాట. అది కూడా మన కుటుంబంతోనే ఉంటూ మన కుటుంబాన్ని చూసుకుంటూ, అలాగే భగవద్గీత చెప్పడం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి భగవద్గీత ముసలితనంలో చెప్పేదైతే మరి అర్జునుడు వచ్చేసి ముసలాయన కాదు అప్పుడు, మరి ఒక మధ్య వయస్కుడు అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మిస్కన్సెప్షన్, భగవద్గీత అనేది ఒక హిందూ గ్రంథం. ఇదో పెద్ద మిస్కన్సెప్షన్ అనమాట. మరి గీత అనేది మానవ జీవితానికి సంబంధించిన మాన్యువల్. అది కేవలం హిందువులకు మాత్రమే కాదనమాట. ఇంకోటి కృష్ణుడు చెప్పేది ఏంటంటే సర్వభూత మహేశ్వరం అని చెప్తాడనమాట. కృష్ణ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, కేవలం హిందువులకే కాదు. నెక్స్ట్ మరి ఈ సబ్జెక్ట్ మ్యాటర్, భగవద్గీతకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఇది రకరకాల విషయాలు. అంటే మరి ఆత్మ శరీరాన్ని ఎలా మార్చుకుంటుంది, ఈ 3 గుణాలు ఏ విధంగా పనిచేస్తాయి, అలాగే మనం భగవంతుడిలో ఏ రకంగా అంశలం అనే విషయాలు సుస్పష్టంగా భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయన్నమాట. ఇంకో శ్లోకం చెప్తాను వినండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధస్తదా లోభస్ తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. ఈ శ్లోకానికి అర్థం వచ్చేసి కామం, క్రోధం, లోభం, ఈ 3 విషయాలు నరకానికి ద్వారం అన్నమాట. మరి మనిషి అనేవాడు ఈ 3టిని వెంటనే వదిలిపెట్టాలని చెప్పేసి ఈ శ్లోకం చెప్తుంది. తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్ అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అనమాట. కాబట్టి మరి ఇప్పుడు ఏ 3 లక్షణాలు? కామం, క్రోధం, లోభం. మరి కామం, క్రోధం, లోభం అనేవి కేవలం హిందువులకే ఉంటాయా? ఇతర మతాల వాళ్ళకు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మరి లస్ట్ అంటే హిందూ లస్ట్ అని, ముస్లిం లస్ట్ అని, లేకపోతే క్రిస్టియన్ లస్ట్ అని, దెర్ ఇస్ నో సపరేషన్. యాంకర్ అంటే కోపం అనేది హిందువుల కోపం అని, మరి మహమ్మదీయుల కోపం అని చెప్పేసి, లేకపోతే క్రైస్తవుల కోపం అని అలా సపరేట్గా కోపం అనేది ఉండదు అనమాట. ఇదేంటంటే మానవ జీవితానికి సంబంధించిన మాన్యువల్ అనమాట. ఏ 3 విషయాల్ని కత్తిరిస్తే మన జీవితం నరకప్రాయం కాకుండా ఉంటుంది అనేది స్పష్టంగా చెప్పబడింది. మరి అలాంటప్పుడు దీని హిందువుల గ్రంథం అనడం అనేది పూర్తిగా మూర్ఖత్వం అనమాట. 3వ మిస్కన్సెప్షన్. సో భగవద్గీత ఎంకరేజెస్ వైలెన్స్. మరి తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరి యుద్ధచ మయి అర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయ అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు. సో తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరి యుద్ధచ, అన్ని వేళ నన్ను దృష్టిలో ఉంచుకుని, నన్ను మనసులో ఉంచుకుని యుద్ధం చేయి. మయి అర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యతి అసంశయ అంటే నీ మనసుని, బుద్ధిని నాకు అర్పించడం అంటే ఏం లేదు, భగవంతుడు చెప్పింది చేయడం. అంత మాత్రం చేస్తే మామే వైశ్యతి అసంశయ అంటే జీవితం చివరిలో నీకు ముక్తి అనేది వచ్చేస్తుంది, తిరిగి నా దగ్గరికి వచ్చేస్తామని చెప్తాడు భగవంతుడు.
ఎవరు? శ్రీకృష్ణుడు అనమాట. అంటే మరి ఇక్కడ భగవద్గీత యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తోంది అని చెప్పేసి అంటారనమాట. సో మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి రవి ప్రభు? భగవద్గీత యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తుంది కాబట్టి భగవద్గీత మంచి గ్రంథం కాదు అని చెప్పేసి జనాలు అంటారు. దానికి మీ అంటే ఆన్సర్ ఏంటి? భగవద్గీత యుద్ధం చేయడానికి, చెడు పైన యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తుంది కానీ మనం చెడు మార్గాల్లో పోయడానికి కాదు. కరెక్ట్. సో సంతోష్ ప్రభు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ప్రభు? కురుక్షేత్రంలో కృష్ణ భగవానుడే చెప్పాడు కదా సార్, యుద్ధం చేయమని. అది కూడా చెడు నాశనం చేయడానికి, ధర్మ అదే మార్గంగా. అదే భగవంతుడు యుద్ధం చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాడు. అదేంటి యుద్ధం చేయడం అంటే హింస, జనాన్ని చంపుతున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి అంటున్నారు. దానికి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ స్టాండ్? అంటే జనాలని చంపడానికి అని కాదు, మనలో ఉన్న చెడును చంపడానికి, చెడు గుణాలను చంపడానికి. ఓకే, సో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ Sir. Prabhupada's perspective. సో భగవద్గీత ప్రమోట్స్ సెన్స్ ఆఫ్ డ్యూటీ. మరి వాట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ డ్యూటీ? అర్జునుడు ఎవరు ఇక్కడ? హీజ్ ఎ క్షత్రియ. మరి క్షత్రియుడు అనేవాడు యుద్ధం చేయాల్సిందే. సో యుద్ధం చేయడం అనేది అది క్షత్రియుడి బాధ్యత అన్నమాట. మరి ఒకవేళ క్షత్రియుడు అనేవాడు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే మరి అది ధర్మం తప్పినట్టే. అదే శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. కుటస్థ్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అంటే అర్జునుడు మొదట్లో బాధతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి భగవంతుడు ఏమంటాడంటే, కుటస్థ్వ కష్మలమిదం విషమే సముపస్థితం. మరి ఈ రకమైన కల్మషాలన్నీ నీకు ఎలా వచ్చాయి అర్జున? ఈ రకమైన మాటలు ఎలా మాట్లాడుతున్నావు? ఎందుకు? అర్జునుడు క్షత్రియుడు. మరి అర్జునుడు మాట్లాడిన మాటలు అనేవి క్షత్రియుడు మాట్లాడే మాటల్లో లేవన్నమాట. అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఇలాగా నువ్వు మాట్లాడే మాటలు ఒక ఆర్యుడు, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మాట్లాడే విధంగా లేదు. అస్వర్గ్యం అంటే ఈ రకమైన చర్య వల్ల నీకు స్వర్గం దక్కదు. అకీర్తికరం అర్జున, నీకు అపకీర్తి కూడా వచ్చుద్దని చెప్పేసి చెప్తున్నాడు. యాజ్ ఎ క్షత్రియ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఫైట్. అది నువ్వు చేయాలి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ నలుగురు ఉన్నారు. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అర్జునుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. లేదు నేను వదిలేసి పారిపోతానంట అనడానికి లేదనమాట. సో భగవద్గీత ప్రమోట్స్ జస్టిస్. మరి కౌరవులు పాండవులు ఇన్ని తిప్పలు పెట్టారు, పూర్తిగా అధర్మ ప్రవర్తన వాళ్ళది. పాండవులు కనుక ప్రపంచాన్ని పాలిస్తే, ధర్మరాజు ప్రపంచాన్ని పాలిస్తే మరి ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది, ప్రజలు కూడా మంచిగా ఉంటారు, వాళ్ళకి మంచి పరిపాలన అనేది అందుతుంది. మరి పాండవులు ప్రజల్ని పాలించడం అనేది న్యాయం. ఎందుకు? ధర్మపరులు మాత్రమే ఒక దేశాన్ని పాలించాలి. మరి ఒక ధర్మపరుడైన వ్యక్తి మాత్రమే రాజుగా ఉండాలి. ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ప్రజాస్వామ్యం, మీరు చాలా లెక్చర్స్లో వినే ఉంటారు, ప్రభుపాల్ వారు ఎప్పుడు చెప్తారు, డెమోక్రసీ ఈజ్ డెమోన్ క్రేజీ. మరి ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఏం లేదు, 100 మంది వెధవలు కలిసి 101 ఎదవని కుర్చీలో కూర్చోబెట్టడం, వాడిని పదవిలో కూర్చోబెట్టడాన్ని ప్రజాస్వామ్యం అంటారు. నాటుగా మాట్లాడుకుంటే ఇదే ప్రజాస్వామ్యం. ప్రభుపాల్ వారు కూడా పచ్చిగా ఏం చెప్తారు? సో ఫ్యూ రాస్కెల్స్ విల్ ఎలెక్ట్ వన్ అమాంగ్ దమ్ యాజ్ లీడర్. సో అదే ప్రజాస్వామ్యం ఉంటాయి. మరి ఈ రోజుల్లో వచ్చేసి ధర్మపరుల్ని, లేకపోతే మరి భగవద్గీత జ్ఞానం తెలిసిన వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తుల్ని కుర్చీలో కూర్చోబెట్టే పరిస్థితి లేదు. కారణం ఎవరు ఓట్లేరు కాబట్టి. ఉచిత పథకాలు, లేకపోతే ఇంకా వేరే విధంగా మతాన్ని చూపించి రెచ్చగొట్టేవాళ్ళు, లేదా కొన్ని మతాల వాళ్ళకి తాయిలాలు ప్రకటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి అలాంటి వ్యక్తులు అధికారం చేపట్టే పరిస్థితి ఉందన్నమాట ఈరోజు. అంతే తప్ప భగవంతుడు చెప్పిన ధర్మాన్ని, అంటే భగవద్గీతలో చెప్పిన విషయాల్ని ఎవరైనా అమలు చేస్తామంటే ఒక్కళ్ళైనా వాళ్ళకు ఓట్లేస్తారా? ఎవ్వరేరు. ఏదో అతి కొద్ది మంది తెలిసిన భక్తులు మాత్రం ఓట్లేస్తారంతే.
సో అది పరిస్థితి. సో ధర్మపరులు మాత్రమే రాజ్యాన్ని చేపట్టాలి, అధర్మపరులు రాజ్యాన్ని చేపట్టకూడదు. ఇంకా వైలెన్స్ ఈజ్ నెసరీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఎవ్రీ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ an army, police, law enforcement body. So this did not create, they did not create their police after reading భగవద్గీత. ఓకే, కొన్ని దేశాలకు భగవద్గీత తెలియదు. మరి భగవద్గీత తెలియడానికి ముందే వాళ్ళ దేశంలో పోలీస్ ఫోర్స్ అనేది ఉంది, ఆర్మీ అనేది ఉంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకున్నాయి? ఎందుకంటే మరి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనలో కొంచెం హింస అనేది తప్పదు, చంపడం అనేది తప్పదు. మానవ హక్కుల గురించి మాట్లాడే కొన్ని దేశాలు మరి మనుషులు హింసించకూడదంటే మరి వాళ్ళ దేశంలో పోలీసులు ఎందుకు ఉన్నట్టు? ఎవరి మానాన్ని వాళ్ళు వదిలేయచ్చు కదా. సో అధర్మపరుల్ని నిర్మూలిస్తేనే ధర్మం అనేది సాధ్యపడుతుంది. మామూలు జనాలు బతుకుతారనమాట. లేదంటే మరి పరిపాలన అనేది సాధ్యం కాదు. మరి హింస అనేది ఎంతలో ఉండాలో, ఎంతవరకు ఉండాలి అనేది శాస్త్రాలను బట్టి క్షత్రియుడు పరిపాలన చేయాలన్నమాట. దాన్ని దృష్టిలో ఉంచుకుని అనవసరమైన హింస చేయకుండా ఎంతవరకు ధర్మపరంగా పాలించడానికి ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే హింస అనేది చేయాలన్నమాట. సో అది క్షత్రియుడు చేయాలి. సో కాబట్టి భగవద్గీత అదేంటి హింసను ప్రేరేపిస్తుంది అని మాట్లాడుకోవడం మూర్ఖత్వం. మరి మన సొసైటీలో ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద నేరం జరిగింది అనుకోండి, వెంటనే ఆ నిందితుడిని ఉరి తీయాలని చెప్పేసి అందరూ రోడ్ల మీదకి వస్తారు. అంతే తప్ప అయ్యో ఒక మనిషి ఎటు పోయాడు మరి ఇంకో మనిషి ప్రాణం తీయాలా అని చెప్పేసి ఎవరు జాలైతే చూపించరు అనమాట. అంటే మరి భగవద్గీత హింసను ప్రేరేపిస్తుంది అనే దాన్ని ప్రాక్టికాలిటీ, రియాలిటీలోకి తీసుకొచ్చి మాట్లాడుకోవాలంటే అది నిలబడదు అనమాట. సో భగవద్గీత ఈజ్ ద ఓన్లీ ప్రాక్టికాలిటీ. భగవద్గీతలో చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, విల్ మూవ్ ఫార్వర్డ్. ఇంకో మిస్కన్సెప్షన్, భగవద్గీత ఈజ్ మెంట్ ఫర్ సాధుస్. సర్వసంగ పరిత్యాగులు కావచ్చు, కుటుంబ జీవితంలో లేని వాళ్ళు కావచ్చు, కేవలం ఆ రకమైన వ్యక్తులు మాత్రమే భగవద్గీత చదువుకోవాలి అనేది ఇంకో రకమైన మిస్కన్సెప్షన్. మరి దానికి సమాధానం ఏంటి? అర్జునుడు సాధువు కాదు, పక్కా క్షత్రియుడు. పోనీ అర్జునుడి కింద ఒక భార్య అయినా కాదు, ద్రౌపది కావచ్చు, లేకపోతే సుభద్ర కావచ్చు, ఇంకా నాగజాతికి సంబంధించిన ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? అర్జునుడు. మరి అర్జునుడు సాధువు అయితే కాదు. మళ్ళీ అర్జున ఇంకెవరు? ఒక గృహస్థ అంటే పెళ్లి చేసుకున్నాడు. అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక క్షత్రియుడు, ఒక రాజకీయ నాయకుడు కూడా, అలాగే యుద్ధరంగంలో పోరాడే సైనికుడు కూడా, యుద్ధరంగంలో పోరాడే ఒక వీరుడు. అంటే భగవద్గీత అనేది ఇది అందరికీ. లేకపోతే కృష్ణుడు మరి స్పెసిఫిక్గా అర్జునుడిని మాత్రమే ఎంచుకుని ఈ జ్ఞానాన్ని ఎందుకు బోధించాడు అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఇంకో మిస్కన్సెప్షన్. సో ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. సో భగవద్గీత చదువుకుంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. మరి ముఖ్యంగా ఎవరి పిల్లలైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ భయపడతారనమాట. ఎవరు నాయనో వీడు అదే ఇక సాధువుతో తిరిగాడంటే వీడు కూడా ఎప్పుడో సన్యాసి అయిపోతాడు, వీడు భగవద్గీత చదువుతున్నాడంటే అమ్మాయిల వెనకాల తిరగాల్సిన వయసులో మరి వీడు భగవద్గీత చదువుతున్నాడంటే వీడిలో ఏదో తేడా ఉంది, మరి వీడు చేజారిపోతాడేమో. ఈ రకమైన మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే భగవద్గీత చదివితే చాలు వాడు సన్యాసి అయిపోతాడు, ఇదొక మిస్కన్సెప్షన్. అసలు సాధు అనే పదానికి అర్థం తెలియదు చాలామందికి. మరి అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత ఏం చేశాడు? అన్నీ వదిలేసి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడా? ఏం చేశాడు? అర్జునుడు ఏం చేశాడు భగవద్గీత విన్న తర్వాత? ఎవరైనా చెప్పగలరా? యుద్ధం చేశాడు సార్.
అర్జునుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత ఏం చేశాడు? కృష్ణ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడు. ఈ బికేమ్ ది డివోటీ. కరెక్ట్. అవును, కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, యుద్ధం చేశాడు. యుద్ధంలో చాలా మందిని చంపాడు. తర్వాత యుద్ధం అయిపోయింది, మరి పాండవులు గెలిచారు. గెలిచిన తర్వాత మరి ఆల్రెడీ భగవద్గీత విన్నాను కదా అని చెప్పేసి అర్జునుడు అడవులకు వెళ్ళిపోయాడా? లేదు. అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆయన కుటుంబంతో ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆయన మామూలు రాజకుటుంబ జీవితాన్ని అనుభవించాడు అనమాట. అంటే ఆయన రాజకుటుంబం కాబట్టి సో ఆయన కుటుంబ జీవితాన్ని ఆయన అనుభవించాడు. సో అది జరిగింది. మరి అర్జునుడు ఇల్లు వదిలేసి అయితే వెళ్ళిపోలేదు భగవద్గీత విన్న తర్వాత. అది కూడా శ్రీకృష్ణుడి నుంచి భగవద్గీత విన్న తర్వాత. అంటే మరి భగవద్గీత వింటే ఇంటి నుంచి వెళ్ళిపోతారనేది అదొక పెద్ద అపోహ. ఇంకా మరి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడానికి ముందు సూర్య భగవానుడికి చెప్పాడనమాట, కొన్ని కోట్ల సంవత్సరాల ముందు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్య భగవానుడికి చెప్పాడనమాట. మరి సూర్య భగవానుడు మరి సూర్యగ్రహంలో ఆయన పదవిని వదిలేసి తపస్సు చేసుకోవడానికి ఎక్కడైనా వెళ్ళిపోయాడా? లేదు, అలా ఏం జరగలేదు. సో మరి భగవద్గీత మూలంగా మనం తెలుసుకునేది ఏంటంటే, మనం అర్థం చేసుకునేది ఏంటంటే, భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా మనం ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక సరైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపవచ్చు అనేది మనకి భగవద్గీత నేర్పిస్తుంది అనమాట. ఎందుకంటే రేపు మీరు ప్రీచింగ్కి బయటికి వెళ్ళిన తర్వాత మీరు రకరకాల వ్యక్తులు వచ్చి మిమ్మల్ని కలుస్తారనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళ మనసులో ఉండే అపోహలన్నీ ఇలాగే ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. ఒకసారి అయితే మనకి నేతాజీ నగర్లో కూడా ఒక గీతా వెల్నెస్ సెంటర్ ఉంది. మాతాజీ ఒకసారి చెప్తుంది, ఒక ఆయన ఆ మాతాజీని అడుగుతున్నాడంట, ఏమంటే అసలు భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఈ రకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇంకా భగవద్గీతని ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు, అంటే అపోహతో కూడిన వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట మన మాతాజీకి. ఇదేం పరిస్థితి? ఎందుకంటే మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం, భగవద్గీత అనేది ప్రతిరోజు చదువుకోవాలి, కానీ ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు స్పీకర్లో పెడతారనమాట. ఇంకా ఆడియో మొదలవుద్ది, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణే అని చెప్పేసి. అంటే మరి మనిషి బతికున్నప్పుడు మంచిగా చదివి మరి బతికున్నప్పుడు మంచి జీవితం గడపడానికి అవసరమైన గ్రంథాన్ని వాళ్ళు మనిషి దాన్నేంటి ఈ చావు విషయాలు జరిగే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పెడతారనమాట. అంటే భగవద్గీత విలువని ఆ స్థాయిలో దిగజార్చారనమాట. ఎందుకంటే ఒకటి జనాలకు తెలియదు, తెలియని జనానికి చెప్పేవాళ్ళు లేరనమాట. అంటే ప్రజలకి అంత మాత్రం జ్ఞానం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి వాళ్ళకి ఏబిసిడీలు కూడా రావు అనమాట. ప్రజలకి ఏబిసిడీలు కూడా రావు. సరే, మనం అంటే కొంచెం మూమెంట్లోకి టచ్లోకి వచ్చాం. మరి ప్రభుపాల్ వారి బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని మనం బుక్స్లో చదువుకున్నాం. అలాగే ప్రభుపాల్ వారి లెక్చర్స్ కూడా మనం కొన్ని వింటూ వచ్చాం. మనకి కనీసం గ్రామర్ స్థాయి అనే తెలుసు. బయట ప్రజలకి కనీసం ఏబిసిడీలు కూడా తెలియవు అనమాట. సో బయట ప్రజలకి ఆ ఏబిసిడీలు మటుకైనా మనం నేర్పించాలి. గ్రామర్ దాకా అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకు ఉందో లేదో మనకు తెలియదు. ఉండొచ్చు, మీరు 100 మందిని టచ్ చేస్తే ఓ ఇద్దరు ముగ్గురు ఎక్కువ స్థాయిలో తెలుసుకునే ఆసక్తి చూపించవచ్చు. కానీ కనీసం ఏబిసిడీలైనా ప్రజలు తెలుసుకోవాలి. ఏంటా ఏబిసిడి? ఏ ఫర్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బి ఫర్ బుక్ రీడింగ్, సి ఫర్ చాంటింగ్, డి ఫర్ డివోషనల్ సర్వీస్. అంటే కనీసం మనిషిగా మంచి జీవితం బతకాలంటే 4 నియమాలు పాటించాలి, హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసుకోవాలి. సో ఇంత మాత్రమైనా ప్రజలు చేయాలి. పోనీ 4 నియమాలు పాటించకపోయినా, అఫ్కోర్స్ 4 నియమాలు పాటించకుండా జపం చేస్తే అది ఎక్కువ కాలం కొనసాగదు. కానీ మన వైపు నుంచి మనం కొంచెం పుష్ చేయాలన్నమాట జనాన్ని.
మనం చెప్పేది చెప్తాం, పాటిస్తారా లేదా అనేది ఇంకా అది అవతల వాళ్ళకి సంబంధించింది. సో మన బాధ్యత వచ్చేసి ఎక్కువ మందికి చెప్పడం అంతే, తెలియజేయడం. నాయన సరైన జీవన విధానం అంటే ఇది అని వాళ్ళకి తెలియజేయడం వరకు మన బాధ్యత అనమాట. ఓకే, విల్ గో ఫార్వర్డ్ ఇన్ ద పీపీటీ. ఇంకొక అపోహ, భగవద్గీత ఈజ్ అవుట్డేటెడ్. సో భగవద్గీత చెప్పి 5,000 సంవత్సరాలు అయింది. మరి 5,000 సంవత్సరాలు అయినా సరే భగవద్గీత అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు అంతా ఒకటే. ఈ రోజుల్లో కూడా చాలా స్కూల్స్లో భగవద్గీత అనేది చెప్తారు. అలాగే నథింగ్ ఎల్స్ రిమైన్ టు బి నోన్. భగవద్గీత ఒకసారి స్పష్టంగా చదువుకుంటే ఇక జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏది ఉండదన్నమాట, అన్నీ అర్థమైపోతాయి. సో కంక్లూజన్ వచ్చేసి, సో భగవద్గీత అనేది ఇట్స్ ఎ థియిస్టిక్ సైన్స్, అంటే ఇది ఒక ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఇట్ ఈజ్ యూనివర్సాలిటీ. సో యూనివర్సాలిటీ అంటే ఏంటి దాని అర్థం? భగవద్గీత ఇక్కడ పనికి వస్తుంది, ఇక్కడ పనికిరాదు అని చెప్పడానికి లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో పనికొచ్చిన భగవద్గీత తెలంగాణలో పనికిరాదు అని చెప్పడానికి లేదు. మహారాష్ట్రలో భగవద్గీత పనికొస్తుంది, అండమాన్ నికోబార్ దీవుల్లో భగవద్గీత పనికిరాదు అని చెప్పడానికి లేదు. ఎక్కడైనా భగవద్గీత ఒకటే. ఇంకొకటి, భారతదేశంలో భగవద్గీత పనికొస్తుంది, అమెరికాలో పనికిరాదు, అమెరికాలో పనిచేయదని చెప్పడానికి లేదు. మరి ప్రభుపాల్ వారు భగవద్గీత పుస్తకం పట్టుకునే వెళ్ళారు ఎక్కడికి? అమెరికాకి. మరి ప్రభుపాల్ వారు అమెరికా వెళ్ళిన తర్వాత మరి అమెరికాలో ఏం జరిగిందనేది మీరు చూశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, గమనించండి. యూనివర్సాలిటీ అంటే భగవద్గీత ఎక్కడున్నా ప్రభావం చూపిస్తుంది. భూలోకంలోనే కాదు, మీరు స్వర్గలోకానికి భగవద్గీతను తీసుకెళ్ళినా అక్కడ కూడా భగవద్గీత అనేది అప్లికబుల్. ఏ రకంగా అంటారేమో, ఒక్క శ్లోకం తీసుకుందాం. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతిఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. ఈ శ్లోకానికి అర్థం వచ్చేసి పంచభూతాలు, అలాగే 3 సూక్ష్మమైన విషయాలు. ఏవి? మనసు, బుద్ధి, అహంకారం. పంచభూతాలు అంటే ఈ 5 ప్లస్ మనసు, బుద్ధి, అహంకారం ప్లస్ ఈ 3. భిన్నా ప్రకృతి రష్టద అనేది 2వ లైన్లో ఉన్న శ్లోకం. అది శ్లోకంలో 2వ లైన్లో ఉందన్నమాట. అంటే ఈ 8 విషయాలు నా భౌతిక శక్తి అని భగవంతుడు చెప్తాడనమాట. ఇప్పుడు భూమి మీద ఉండి ఈ శ్లోకం చదివాను. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. సో పుస్తకంలో ఈ శ్లోకం చదివి చుట్టూ చూశా. మరి భూలోకంలో ఈ పంచభూతాలు ఉన్నాయా అనే ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటి? ఎవరైనా చెప్పండి. ఉన్నాయి సార్. ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం ఈ 3 ఉన్నాయా భూలోకంలో? ఉన్నాయి. ఓకే, సో భగవద్గీతను మూసేయండి. ఇప్పుడు భగవద్గీతను పట్టుకుని మనం స్వర్గానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్వర్గలోకంలో ఉన్నాం. మరి మళ్ళీ ఇదే శ్లోకం చదువుతాం. స్వర్గలోకంలో భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. భూలోకం ఏ రకంగా అయితే పంచభూతాలతో తయారైందో స్వర్గలోకం కూడా అదే పంచభూతాలతో తయారైంది. భూలోకంలో ఎలాగైతే మనసు, బుద్ధి, అహంకారం అనేవి ఉన్నాయో స్వర్గలోకంలో కూడా మనసు, బుద్ధి, అహంకారం అనేవి ఉన్నాయి. కాకపోతే భూలోకంతో పోల్చుకుంటే అక్కడ మెరుగైన పరిస్థితులు ఉన్నాయి అంతే. అంతకుమించి భూలోకమైన భగవంతుడి శక్తి వల్ల తయారైందే, స్వర్గలోకమైన భగవంతుడి శక్తితో తయారైందే. ఇప్పుడు భగవద్గీతను మూసేయండి. ఇప్పుడు అదే భగవద్గీతను పట్టుకుని కింద నరకలోకానికి వెళ్దాం. నరకానికి మరి అక్కడ కూడా ఇదే శ్లోకం చదువుదాం. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. చివరికి నరకలోకం కూడా ఈ పంచభూతాలతో తయారైందే. నరకలోకంలో కూడా మనసు, బుద్ధి, అహంకారం అనేవి ఉన్నాయి. మీరు ఏ లోకానికైనా వెళ్ళండి, భగవద్గీత శ్లోకం ఏ లోకంలో అయినా అన్ని లోకాల్లో వర్తిస్తాయన్నమాట. ఈ లోకంలో పనిచేస్తుంది, ఆ లోకంలో పనిచేయదని చెప్పడానికి లేదు. సో భగవద్గీతకు సంబంధించిన ఇంత గొప్పతనాన్ని కేవలం పరంపరలో మాత్రమే మనం తెలుసుకోగలం. కేవలం పరంపరలో ఉన్న వ్యక్తుల ద్వారా, గురువు, సాధువు, శాస్త్ర, ఈ 3 ద్వారా మాత్రమే మనం సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందగలం అన్నమాట. సో బయట వ్యక్తులు వాళ్ళ బుద్ధికి తోచింది వాళ్ళు చెప్తారనమాట.
వాళ్ళు గురువు కింద ట్రైన్ అయిన వ్యక్తులు కాదు, శిక్షణ పొందిన వ్యక్తులు కాదు. సో అలాంటి వాళ్ళు చెప్పింది మనం వినకూడదు, అసలు లెక్క చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మాటలు విని తప్పుదో పడ్డ జనాలు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ జనరాలిటీ. జనరల్గా భగవద్గీత చెప్పేది ఇట్ ఈస్ జనరల్ అనమాట. ఇక భగవద్గీతలో చూసింది అందరికీ జనరలైజ్ చేసేయచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న శ్లోక, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధస్ తదా లోభస్ తస్మాత్ త్రయం త్యజేత్. కామం, క్రోధం, లోభం ఈ మూడు నరకానికి ద్వారాలు అని భగవద్గీత చెప్పింది. మరి ఇది హిందువులకు మాత్రమే నరక ద్వారాలా? ఈ మూడు ఉండడం వల్ల ముస్లింలకి అవి నరక ద్వారాలు కాదా? ఈ మూడు ఉంటే వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, చివరికి నాస్తికుడైనా సరే వాడు సఫర్ అవ్వాల్సిందే. ఇంకో శ్లోకం చెప్తాను భగవద్గీత, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే మన జీవితంలో కొన్ని విషయాల్ని మనం కంట్రోల్ చేసుకుంటే, కొన్ని విషయాల్ని మనం రెగ్యులేట్ చేసుకుంటే మనకి భౌతిక కష్టాలు తగ్గుతాయని చెప్తుంది ఈ శ్లోకం. వేటిని రెగ్యులేట్ చేసుకుంటే, యుక్తాహార అంటే ఆహారాన్ని, అంటే ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. విహారస్య అంటే ఏమంటారు, మన వినోదం అంటే మన వినోదం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు అంటే మనం బ్రతకడానికి చేసుకునే పని కావచ్చు, వేరే ఏ పనైనా కావచ్చు, పని కూడా మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఓకే, యుక్త చేష్టస్య కర్మషు. ఇంకొకటి ఏంటి, యుక్త స్వప్నావబోధస్య, నిద్ర మరీ తక్కువ నిద్రపోకూడదు, అలాగని మరీ ఎక్కువ నిద్రపోకూడదు, బ్యాలెన్స్డ్గా ఉంచాలి. భగవద్గీత చెప్పేది ఏంటంటే ఈ 4 విషయాల్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఉంచుకుంటే, అంటే ఇవి మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగే మరీ తక్కువ ఉండకూడదు. ఈ రకంగా చూసుకోగలిగితే యోగో భవతి దుఃఖః అంటే అలాంటి వ్యక్తికి మరి భౌతిక కష్టాలు అనేవి తగ్గిపోతాయి అనేసి చెప్తుంది భగవద్గీత. మరి నిద్ర అనేది అందరికీ ఒకటే, హిందువులకి ఒకటే, ముస్లింలకి ఒకటే, క్రిస్టియన్లకి ఒకటే. ఆహారం అందరికీ ఒకటే. ఆహారాన్ని ఎవరైనా కొంత నియంత్రణలోనే తీసుకోవాలి. అంటే భగవద్గీతలో చెప్పే విషయాలు జనరల్గా అందరికీ అప్లికబుల్. పలానా వాడికి అప్లికబుల్, అదేంటి ఇండియన్కి అప్లికబుల్, అమెరికన్కి కాదు, జపాన్ వాడికి అప్లికబుల్, చైనా వాడికి అప్లికబుల్ కాదు అనేది ఏం లేదు. భగవద్గీతలో ఉందంటే అది అందరికీ అప్లికబుల్ అంతే. ఇదేమి ఖురాన్, బైబుల్ లాగా ఒక మత గ్రంథం కాదు. రిపీటబిలిటీ. సో ఈ భగవద్గీత వచ్చేసి రిపీట్ అవుతుందన్నమాట. ఏదైతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యభగవానుడికి చెప్పాడో దాన్ని అర్జునుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు. ఓకే, మన గురువుగారైన ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారు, ఇఫ్ వన్ ఫాలోస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ భగవద్గీత he can make permanent solution to all problems of life. సో భగవద్గీతలో చెప్పిన విషయాలు మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే మన జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. అదేమైనా కావచ్చు. వన్ కెన్ బి ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ మిజరీస్ అండ్ యాంగ్జైటీస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ వన్స్ నెక్స్ట్ లైఫ్ విల్ బి స్పిరిచువల్. సో భగవద్గీత జ్ఞానం కరెక్ట్గా మనం తీసుకుంటే పరంపరలో వచ్చిన సాధువుల ద్వారా, మన పరంపరలో వచ్చిన మన గురువుగారైన ప్రభుపాల్ వారి ద్వారా మనం భగవద్గీత అనేది తీసుకుంటే ఇప్పుడు మనం ఉన్న జీవితం, అది కుటుంబ జీవితం, అదేంటి బ్రహ్మచారి జీవితం కావచ్చు, లేకపోతే గృహస్థ జీవితం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇప్పుడున్న జీవితంలో కూడా ఏదేంటి భౌతిక కష్టాల నుంచి దూరంగా బతకొచ్చు. అలాగే మరి ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని అయితే వదిలిపెట్టాల్సిందే. వాడు నాస్తికుడే కానీ ఆస్తికుడే కానీ ఎవరైనా కానివ్వండి, శరీరం అయితే వదిలిపెట్టాలి. సో మరి భగవద్గీత మంచిగా నేర్చుకుంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత భగవద్గీత చెప్పిన విషయాలు మనం పాటిస్తూ ఉండి శరీరాన్ని విడిచిపెట్టినట్టయితే మరి త్యక్త్వాదేహం పునర్జన్మనైతి, ఇక మళ్ళీ మనం ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు. మంచిగా విష్ణు లోకానికి వెళ్ళిపోతాం, కృష్ణుడి లోకానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే శరీరం ఎలాంటి శరీరం, ఇప్పుడు మనకున్న భౌతిక శరీరం కాదు, ఆధ్యాత్మిక శరీరం అనేది వచ్చుద్ది అనమాట. మరి భౌతిక శరీరం, ఆధ్యాత్మిక శరీరం వీటి గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో వివరంగా మాట్లాడుకుందాం. కానీ ఈ స్పిరిచువల్ లైఫ్ అంటే
ఇప్పుడు మీరు జీవితంలో చూస్తున్న కష్టాలు ఏది మీ జీవితంలో మీరు చూసుకుంటున్న కష్టాలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబంలో ఇతరులు అనుభవిస్తున్న కష్టాలు కావచ్చు, లేదా మీరు టీవీల్లో న్యూస్ పేపర్లో చూస్తున్న ఇతరుల కష్టాలు కావచ్చు, ఇవన్నీ ఉండవు అన్నమాట. ఇవేవి ఉండవు. సో అది ఆధ్యాత్మిక జీవితం అంటే. ఇంకా మన గురువుగారు ఏం చెప్తున్నారు, ది భగవద్గీత కెన్ బి కన్సల్టెడ్ ఇన్ ఆల్ క్రిటికల్ టైమ్స్, నాట్ ఓన్లీ ఫర్ సోలేస్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెంటల్ agonies, but also for way out of our great entanglements, which may embrace one in some critical hour. ఏదో మరి కష్టకాలం వచ్చింది, సరే భగవద్గీత ఓపెన్ చేస్తాను, కొంచెం మనసు ప్రశాంతంగా అవుతుందేమో. నో, కేవలం మానసిక ప్రశాంతత కోసం మాత్రమే కాదు. మనం కష్టపడుతున్న సందర్భం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి కూడా భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది. భగవద్గీత విలువ చాలామందికి తెలియదు. చెప్పాలంటే ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదు అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, 140 కోట్ల మంది ఉన్న జనాభాలో భగవద్గీత విలువ తెలిసిన జనాభా ఆల్మోస్ట్ గుండు 0.000012 అట్లా చెప్పుకోవచ్చు. దాన్ని మ్యాథమెటికల్గా రౌండ్ ఆఫ్ చేస్తే సున్నానే. అది పరిస్థితి అన్నమాట. సో దయచేసి మనందరం గురువుగారి ఆశ్రయం తీసుకున్నాం అంతో ఇంతో. కాబట్టి గురువుగారి నుంచి మనం భగవద్గీత అనేది తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్పాలి. మీరు తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్తే కనీసం 3-4 ఆచరిస్తే ఆ 3-4 జీవితాలైనా బాగుపడతాయి. లేదంటే సమాజంలో ఉన్న 10కి 10 మంది అంటే 100% మంది కష్టాలు పడతారు. సో మనం అంతో ఇంతో నేర్చుకోవడం, 10 మందికి చెప్పడం అనేది ఇది చాలా అవసరం అన్నమాట. మరి మీరు దేశానికి చేసే పెద్ద సేవ ఏదైనా ఉందా అంటే ఇదే. ఇది ఎవరు చెప్తున్నారు? చైతన్య మహాప్రభు చెప్తున్నారు. భారత భూమితే హోయలపై మనుష్య జన్మయార జన్మ సార్థక కరే కరో పరోపకార. అంటే భారతదేశంలో నువ్వు పుట్టావంటే నువ్వేం చేయాలి? నీ జన్మను సార్థకం చేసుకోవాలి. జన్మ సార్థక కరే కరో పరోపకార. భారతదేశంలో మానవ జన్మ తీసుకున్న నువ్వు నీ జన్మను నువ్వు సార్థకం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? నేను అడవికెళ్ళి నా తపస్సు నేను చేసుకుంటా, లేదు నా ఇంట్లో డోర్ వేసుకుని కూర్చుని నా జపం నేను చేసుకుంటా. నో, కరో పరోపకార. నీకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచు. కేవలం నీ స్వార్థం నువ్వు చూసుకోవద్దు. దానికి ఏమైనా ఎక్కువ ఖర్చు అవుతుందా? ఖర్చు ఏమవుదు. మన సమయాన్ని కొంచెం వెచ్చించాలి. ఏమైనా ఖర్చు అవుతుందా అంటే, మీరు భగవద్గీత పుస్తకం తీసుకున్నారంటే ఒక 300-400 మీకు అయ్యే ఖర్చు. ఆ భగవద్గీత జ్ఞానాన్ని మీరు 10 మందికి చెప్పారంటే దట్ ఈస్ కాల్డ్ కరో పరోపకార. ఈ రకంగా అర్జునుడు ఏ రకంగానైతే కృష్ణుడు చెప్పిన మాట విన్నాడో, మనం కూడా చైతన్య మహాప్రభు చెప్పింది మనం పాటించాలి. చైతన్య మహాప్రభు చెప్పింది మనం వినాలి. అది ఒక రకంగా చెప్పాలంటే అది భగవంతుడి ఆదేశం కూడా కాదు, అభ్యర్థన. మరి భగవంతుడు మనల్ని ఈ రకంగా అభ్యర్థిస్తున్నాడంటే మరి మనం భక్తులుగా మనం భగవంతుని సంతృప్తిపరచడాన్ని చూడాలన్నమాట. ఓకే, గురువుని సంతృప్తి పరిస్తే మన జీవితం సక్సెస్ అయిపోయినట్టే. గురువు గారికి కావాల్సింది ఏంటి? మనం జపం చేయడం, భగవద్గీత 10 మందికి చెప్పడం, అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హరినామ గురించి ప్రచారం చేయడం, భగవద్గీత గురించి ప్రచారం చేయడం, అది. సో దిస్ ఈస్ టుడేస్ సెషన్. సో అందరూ నోట్స్ రాశారని అనుకుంటున్నాను. సో మీరు రాసుకున్న నోట్స్ అనేది దయచేసి పోస్ట్ చేయండి గ్రూప్లో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే. స్టోరీ యూ టోల్డ్ లైక్ సో ఇట్ ఈస్ అంటే ఈరోజు చెప్పిన దానికి ఏదైనా స్పెసిఫిక్ గా చాప్టర్స్ అట్లా చదవాలి మనం అవసరం లేదు. ఈరోజు చెప్పిన దానికి స్పెసిఫిక్ చాలా శ్లోకాలు చెప్పారు కదా మీరు, వాటికి ఏదైనా అంటే సైటేషన్ కానీ అట్లాంటివి ఇంకోటి ఏమైనా చూడమంటారా, లేకపోతే ఇలా అవసరం లేదు? యా, డెఫినెట్లీ ప్రభు. సో మనం ఏం చేస్తామంటే మనం రిసైట్ చేయాల్సిన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్లో పోస్ట్ చేస్తాం అనమాట, ఆడియో.
అంటే శ్లోక నెంబర్ పెట్టేసి ఆడియో గ్రూప్లో పెడతాం అనమాట. ఇప్పుడు నేను సెషన్లో చెప్పిన శ్లోకాలన్నీ వచ్చేసి ఎగ్జాంపుల్స్గా చెప్పడానికి చెప్పిన శ్లోకాలు అనమాట. మనం నేర్చుకోవాల్సిన శ్లోకాలు వచ్చేసి ఆడియో పెడతాం. ఆడియో పెట్టేసి పెడతాం అనమాట. మీరు ఆడియోని ఒక 3-4 సార్లు వింటే మీకు నోటికి వచ్చేస్తుంది. ఎలాగైతే సినిమా సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటి లిరిక్స్ ఎక్కువ ఉంటాయి. మనం విని 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 మనకి ఎలాగైతే నోటికి వచ్చేస్తాయో శ్లోకాలు కూడా అంతే తేలిగ్గా నోటికి వచ్చేస్తాయి. సో ఆడియో అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తాం, మీరు విని నేర్చుకోవచ్చు అనమాట. ఒకవేళ పుస్తకం చదవడానికి కొంచెం మీరు టైం స్పెండ్ చేయగలిగితే ఇంకా మంచిది. ఆ రకంగా. ఎనీ అదర్ క్వైరీస్? యాక్చువల్ పుస్తకం చదివాము. పుస్తకం చదివిన ప్రభు వినిపిస్తుంది. ఎస్ ప్రభు, పుస్తకం చదివాము. కొంత కాలం అంటే లేట్ గా ఎప్పుడో చదివాను. తర్వాత కొంత 40 years అట్లా వచ్చిన తర్వాత నాకు అన్ని 560 570 శ్లోకాస్ మొత్తం నేర్చుకోవాలని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత నేను ఒక 15 days అట్లా ట్రై చేశాను. బాగా Okay, ట్రై bro. చేస్తే ఎందుకు కుదరలేదు. అంటే సరైన గురువు లేకపోవడమా సంథింగ్. ఓకే, నో ప్రాబ్లం ప్రభు. ఇప్పుడు ఈ భగవద్గీత నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో అది సాధు సాంగత్యంలో, అంటే భక్తులందరూ కలిసి ఒక చోట కూర్చుని నేర్చుకునే ప్రయత్నం చేస్తే మంచిగా వచ్చేస్తుంది. మనం ఏం చేద్దామంటే 500 శ్లోకాలు ఒకేసారి నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు. ముందు 108 శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 108 ముఖ్యమైన శ్లోకాలు నేర్చుకుంటే మిగిలిన శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శక్తి అనేది మనకు వచ్చుద్ది. ఓకే, సో ముందు ముఖ్యమైన 108 శ్లోకాలు అనేవి మనం అంచెలంచెలుగా నేర్చుకుందాం, అవే ప్రజలకు బోధిద్దాం, అంతే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అలాగే వాళ్ళ చేత జపం చేయిద్దాం. ఓకే, సో అలాగే మరి భగవద్గీత చెప్పాలంటే మనకి కృష్ణుడి శక్తి కూడా కావాలి. అది మనకి కేవలం జపం చేస్తేనే వస్తుందన్నమాట. సో దయచేసి అందరూ పదహాత్మాలు అనేవి తప్పకుండా చేయండి. ఎందుకంటే యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మీరు చొక్కా ప్యాంట్లు వేసుకుని బయట తిరగచ్చు, బట్ యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. 16 మాలలు అంటే ఎందుకంటే భగవద్గీతను 2 hours అయిపోతుంది ప్రభు. ఇన్ కేసు ఒకవేళ మీరు ప్రస్తుతం 16 మాలలు చేయనట్లయితే, మీరు 4 మాలలో 8 మాలలో చేస్తున్నట్టయితే, సో వాటిని తప్పకుండా చేయండి. అంచెలంచెలుగా 16 మాలలకి రావడానికి ప్రయత్నం చేయండి. సమయం సరిపోవట్లేదు అనే కన్సర్న్ మీకు ఉండొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లోనే భగవంతుడి మీద ఆధారపడాలి. మీరు భగవంతుడిని ప్రార్థించాలి, నాకు సమయం సరిపోవట్లేదు, నాకు 16 మాలలు చేయాలనుంది, సో దీనికి నువ్వే సహకరించాలి, నువ్వే నాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు భగవంతుడిని డిమాండ్ చేయాలి. యూ నీడ్ టు డిమాండ్. ఎందుకంటే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? భగవంతుడి సేవ కోసం చేస్తున్నారు అనమాట. సో అదేంటి, భగవంతుడు తప్పకుండా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి చేసే కార్యక్రమం అనమాట ఇది. భగవద్గీత ప్రచారం కావచ్చు, హరినామ ప్రచారం కావచ్చు, పూర్తిగా మనం భగవంతుడి మీద ఆధారపడి చేసే పని అనమాట. దానికి మనకు కావాల్సినవన్నీ భగవంతుడే ఇస్తాడు. మన వైపు నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన ఉద్దేశాలు అనేవి సరిగ్గా ఉండాలి. మన ఉద్దేశాలు సరిగ్గా ఉండడం అంటే, నేను నా గురువు గారికి సేవ చేయాలి, అంతే. ఆ ఒక్క ఉద్దేశాన్ని, కేవలం ఆ ఒక్క సదుద్దేశాన్ని పెట్టుకుంటే మిగిలినవన్నీ భగవంతుడే చూసుకుంటాడు. ఈ విషయంలో మనం ఏ రకంగానూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. సో దయచేసి హరినామాన్ని మాత్రం వదలొద్దు. దయచేసి మంచిగా జపం చేయండి. ఓకే, ఈ రకంగా జపం చేసుకుంటూ మనం వెళ్ళామంటే జపం చేసేటప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. యాక్చువల్గా మనసులో చేయాలంటే టైం కుదరట్లేదు. బయటికి అయితే 5 మాలలు చేయగలుగుతున్నాము.